ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. పెహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో హై అలర్ట్ జారీ చేశారు. దీంతో ఇంటెలిజెన్స్ అధికారులతో ఢిల్లీ పోలీసులు టచ్లో ఉంటూ సమీక్షిస్తున్నారు. మరోవైపు భారత్ పాక్ సరిహద్దులో పెద్ద ఎత్తున సైన్యం మోహరించింది. పర్యాటక ప్రాంతాల్లో భద్రతను పెంచారు. అలాగే యుద్ధ భయంతో పాకిస్తాన్ అప్రమత్తమైంది. త్రివిధ దళాలను పాకిస్తాన్ అప్రమత్తం చేసింది. గగనతలంలో వాయుసేన, సముద్రంలో నేవీ కసరత్తులు చేపట్టారు. ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో హై అలర్ట్ ప్రకటించారు. దీంతో ఇంటెలిజెన్స్ అధికారులతో ఢిల్లీ పోలీసులు టచ్లో ఉంటూ సమీక్షిస్తున్నారు. మరోవైపు భారత్ పాక్ సరిహద్దులో పెద్ద ఎత్తున సైన్యం మోహరించింది. పర్యాటక ప్రాంతాల్లో భద్రతను పెంచారు. అలాగే యుద్ధ భయంతో పాకిస్తాన్ అప్రమత్తమైంది. త్రివిధ దళాలను పాకిస్తాన్ అప్రమత్తం చేసింది. గగనతలంలో వాయుసేన, సముద్రంలో నేవీ కసరత్తులు చేపట్టారు. దీనిపై పూర్తి సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, రవి, దాదాపు మనకు పెహల్గాంకు సంబంధించినటువంటి ఇప్పుడు మనం స్పాట్లో ఉన్నాము. దాదాపు ఇక్కడ మనకు బైసరన్ లోయ, తర్వాత మనకు పెహల్గాంకు సంబంధించినటువంటిది ప్రైమ్ లైన్ మార్నింగ్ నుంచి కూడా ఎక్స్క్లూజివ్గా అందించడం జరిగింది. ఇప్పుడు ఏదైతే పెహల్గాంకు సంబంధించినటువంటి మన కొద్దిసేపటి క్రితమే ఒక బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఏదైతే బార్డర్లో పాకిస్తాన్కి సంబంధించినటువంటి బార్డర్లో నిన్నటి నుంచి కూడా అక్కడ ఉన్నటువంటి గ్రామాలు, అంటే దాదాపు మనకి బార్డర్కి ఉన్నటువంటి కొన్ని గ్రామాలను అన్నిటిని కూడా ఖాళీ చేస్తున్నారు అన్నటువంటిది ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని ఇక్కడ చెప్పొచ్చు. అయితే దీనికి సంబంధించినటువంటి వరకు ఏదైతే వాళ్ళకు ముందుగా ఏదైతే యుద్ధానికి సంబంధించినటువంటి సైరన్ మోగేటటువంటి సన్నివేశానికి కూడా దీనికి సంబంధించినటువంటి రిహార్సల్స్ కూడా దీనికి వాళ్ళకు ఇస్తున్నట్లు కూడా సమాచారం అందుతుంది. నిన్న దాదాపు పాక్ ఆర్మీకి సంబంధించినటువంటి చీఫ్ కూడా ప్రత్యేకంగా ఈ ప్రాంతాల్లో పర్యటించడము, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులపై కూడా ఒక అవగాహనకు వచ్చినట్లు తెలుస్తుంది. వారికి ఏదైతే యుద్ధానికి సంబంధించినటువంటి దీనికి సంబంధించినటువంటి సైరన్ మోగినప్పుడు దానికి స్పష్టమైనటువంటి ఒక అంటే వాయిస్కి సంబంధించినటువంటిది కూడా సైరన్ బెల్ని కూడా అమర్చినట్లు కూడా తెలుస్తుంది. ఎప్పుడైతే ఆ సైరన్ మోగినప్పుడు ఇక్కడ ఉండేటటువంటి గ్రామాల్లో ఉండేటటువంటి పబ్లిక్ అంతా కూడా ఖాళీ చేసేసేసి బంకర్లోకి వెళ్ళే విధంగా కూడా వాళ్ళకి శిక్షణ కూడా, వాళ్ళు ఏ విధంగా తప్పించుకోవాలన్నటువంటి శిక్షణ కూడా ఇస్తున్నటువంటిది పాకిస్తాను అంటే కయ్యానికి కాలు దువ్వుతున్నటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. ఏదైతే తప్పు చేసింది మరి అయినా కూడా అక్కడ ఉండేటటువంటి వాళ్ళు ఇక్కడ సైనికులకు మరి ఎదురు కాల్పులు చేస్తూ ఏదైతే నియంత్రణ రేఖ దగ్గర ఉన్నటువంటి హద్దులు మీరి పరిస్థితి అంతా కూడా భారత ప్రభుత్వం ఉన్నటువంటి పరిస్థితిని అంతటిని కూడా అంచనా వేస్తుంది. దానికి తగ్గట్టుగానే ప్రపంచ దేశాలంతా కూడా పాకిస్తాన్ని ఒక టెర్రరిస్ట్ దేశంగా ముద్ర కూడా వేసింది. దానికి సంబంధించినటువంటి వరకు ప్రభుత్వం ఏదైతే ఇప్పటికే దాదాపు 2 రోజుల క్రితం జరిగినటువంటి ఏదైతే సమావేశం ఉందో పూర్తి స్వేచ్ఛని కూడా ఒకవైపు ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా దీనికి బదులు ఉంటుంది అన్నది మాత్రం ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి భారతీయుడు కూడా కోరుతున్నారు. కానీ సమయము, ప్లేస్, టైం ఇదంతా కూడా మొత్తం పూర్తి స్వేచ్ఛని ఇవ్వడం జరిగింది. దానికి ఎప్పుడు ఏంటి అన్నది మాత్రము
దీనికి సమాధానం చెప్పలేం రవి. కానీ అక్కడ ఏదైతే పాక్కి సంబంధించినటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రము ఆర్మీ చీఫ్ నిన్న ఉన్నటువంటి చుట్టూరా ఉన్నటువంటి 28 గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాలకు సంబంధించినటువంటి ప్లేసుల్లో అక్కడ ఉన్నటువంటి వాళ్ళని విలేజెస్లో ఉన్నటువంటి వాళ్ళని ఏ విధంగా తప్పించుకోవాలి, బంకలలో ఏ విధంగా వెళ్ళాలి అన్నటువంటి ఒక రిహార్సల్స్ కూడా చేసినటువంటి సమాచారం అందడంతో ఒక్కసారిగా కూడా ఢిల్లీలో కూడా హై అలర్ట్ ప్రకటించినట్లు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఇంటెలిజెన్స్ సమాచారం ప్రకారంగా ఏదైతే మనకు ఢిల్లీకి సంబంధించినటువంటి వరకు దాదాపు 5,000 మందికి పైగా ఇప్పటికీ ఏదైతే హెల్త్ ఇష్యూస్ తోటి హెల్త్ వీసా తోటి ఎంటర్ అయ్యారు, వారందరూ కూడా వారికి సంబంధించినటువంటి డాటా ఇన్ఫర్మేషన్ కూడా తీసుకోవడానికి ఇంటెలిజెన్స్ తర్వాత ఎన్ఐఏకి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని అటు ఢిల్లీ ప్రభుత్వం కూడా మొత్తం అంతా కూడా ఈ సమాచారం రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఏదైతే హాస్పిటల్లో జాయిన్ అయ్యి తర్వాత వాళ్ళు హెల్త్ ఇష్యూతో వీసా తీసుకొని తర్వాత 5,000 మంది గాయమైనటువంటి పరిస్థితి కూడా సమాచారం కూడా అందుతుంది. అయితే ముఖ్యంగా వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, వాళ్ళు ఇచ్చినటువంటి ఆధార్ డాటాతో సహా కూడా మొత్తం పూర్తి సమాచారాన్ని రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. 5,000కు పైగా కూడా ఢిల్లీలో కేవలము ఢిల్లీ మహానగరంలో మాత్రమే అక్కడ పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ ఢిల్లీలో ఉన్నట్లు కూడా ఇంటెలిజెన్స్కి అందినటువంటి సమాచారం. దీనితో ఒకవైపు పాకిస్తాన్కి సంబంధించినటువంటి నిన్నటి నుంచి కవ్వింపు చర్యలు కూడా మరింత పెంచడంతో ఒక్కసారి ఢిల్లీ కూడా అలర్ట్ అయ్యింది. దీనికి తగ్గట్టుగానే ప్రభుత్వం అడుగులు వేస్తుంది, ఖచ్చితంగా పూర్తి సమాచారం రాబడుతుంది రవి. రైట్ కదా. మరో పక్క అంటే పాకిస్తాన్ చేసినటువంటి ప్రయత్నాలు ఏ విధంగా అయినా సరే తిప్పికొట్టాలని భారత్ వ్యూహంతో ఉంది. ఈ నేపథ్యంలోనే దేశ రాజధాని ఢిల్లీని కూడా అప్రమత్తం చేసింది. ఒక పక్క నేషనల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ తోటి అక్కడ స్థానిక పోలీసులతోటి సమన్వయం ఏర్పాటు చేస్తుంది. మరో పక్క త్రివిధ దళాలకు కూడా అంటే కొన్ని అంశాలపై పూర్తి స్వేచ్ఛనిచ్చినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఐఎన్ఎస్ విక్రాంత్ను కూడా సముద్ర మార్గం ద్వారా భారత్పై గురిపెట్టినట్టు తెలుస్తుంది. నేపథ్యంలో అంటే తాజా పరిణామాలను చూస్తే యుద్ధ వాతావరణం నెలకొనే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు. అక్కడ ఖచ్చితంగా మనకి యుద్ధము అన్నటువంటి మాట ఎక్కడా కూడా మనము మీడియా పరంగా కూడా దాన్ని కొంత హైలైట్ చేయకుండానే ప్రభుత్వం కూడా ఎక్కడా కూడా యుద్ధానికి సై అని ఎక్కడా కూడా మెన్షన్ చేయలేదు. కానీ ఒకటే మాట ప్రధాని నరేంద్ర మోడీ గారు చెప్పినటువంటిది, సైనికుల మీద నాకు నమ్మకం ఉంది, సైన్యము అడుగులు వేస్తుంది, వారికి పూర్తి స్వేచ్ఛనిచ్చాను, సమయము ప్రదేశము అదంతా కూడా మీరు ఎంచుకునండి అన్నటువంటిది ఇచ్చారు. కానీ యుద్ధానికి మీరు సిద్ధం కండి అన్నటువంటి వర్డ్ ఎక్కడా కూడా ప్రధాని సమావేశంలో కూడా చెప్పడం జరిగింది రవి. అయితే ముఖ్యంగా ఏదైతే మనకు పుల్వామా దాడి జరిగే ముందు కూడా ఏదైతే మనకు సిఆర్ఏపీకి సంబంధించినటువంటి సిసిఏపీకి సంబంధించినటువంటి సమావేశం జరిగింది. అప్పుడు కూడా మనం దాడి చేస్తున్నాము ఏదైతే పాకిస్తాన్కి సంబంధించినటువంటిది అన్నది కూడా ఎక్కడా కూడా మెన్షన్ చేయలేదు. అదే సంఘటన సేమ్ అలాంటి సమావేశం మాత్రం జరిగింది, సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చింది. బట్ దానికి తగ్గట్టుగా ఖచ్చితంగా బదిలిస్తాము అన్నటువంటి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసినటువంటి వ్యాఖ్యలు అనుకోవచ్చు, నిన్న ఏదైతే కేంద్ర హోంశాఖ మంత్రి చేసినటువంటి వ్యాఖ్యలు అనుకోవచ్చు. దీనికి అంటే భారత గడ్డను రక్షించేది నరేంద్ర మోడీ గారు, పాకిస్తాన్కి ఖచ్చితంగా బుద్ధి చెప్తాము అన్నటువంటి వ్యాఖ్యలు కానీ, ఇప్పుడు త్రివిధ దళాధిపతులకు సంబంధించినటువంటి సమావేశాలు కానీ ఎక్కడా కూడా సైలెంట్గా పనులు చేస్తూనే ఉంది. కానీ మేము యుద్ధానికి సై అన్నటువంటి వర్డ్ను మాత్రం ఎక్కడా వాడటం లేదు. కానీ ఆర్మీ మాత్రము దీనికి తగ్గట్టుగానే జవాబు ఇవ్వడానికి మాత్రం సన్నద్ధం అవుతుంది రవి. రైట్, థ్యాంక్ యూ కళ.